హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఎలుక తెలివి అనేటువంటి పాఠాన్ని పదవ పాఠాన్ని చూస్తున్నాము. 6వ తరగతి ఏపీ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము. ఒక అడవిలో ఎలుక, ఏనుగు, ఒంటె స్నేహంగా జీవిస్తూ ఉన్నాయన్నమాట. ఉండేసరికి ఆ అడవిలో ఒక ఆశ్రమం ఉండి ఇవన్నీ ఆశ్రమానికి వెళ్ళి ఋషికి పువ్వులు ఇచ్చేవన్నమాట. ఎవరు? ఈ యొక్క జంతువులన్నీ. వీటి భక్తికి మెచ్చి ఋషి మహిమగల ఒక వీణను బహుమతిగా ఇచ్చాడనమాట. ఎవరికి? వీరికి బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చేసరికి ఈ వీణను దాచడానికి ఇటుకలతో ఒక ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. అవి అనుకున్నదే తడువుగా 5 రోజుల్లో ఇంటిని కట్టుకున్నారనమాట. ఆ మహిమగల వీణను బహుమతిగా ఇచ్చాడు. వీణను దాచడానికి ఇటుకలతో ఒక ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాయి. అవి అనుకున్నట్టే తడువుగా 5 రోజుల్లో ఇంటిని కట్టాయి అనమాట. కట్టేసరికి అందులో వీణను దాచి తాళం వేసేసరికి దీన్ని ఒక మేక గమనించింది. సింహంలా వేషం వేసుకుని వచ్చి వీణను ఇమ్మని జంతువులని బెదిరించింది అనమాట. బెదిరించేసరికి జంతువులని ఆలోచించడం మొదలుపెట్టాయి. ఎలుకకు ఒక ఉపాయం తట్టింది. అలాగే వీణను ఇస్తానని సింహంతో చెప్పి ఎలుక వీణ ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి వీణకు దండం పెట్టింది. నీ మహిమతో ఒక అవుటును ప్రసాదించు అని అడిగిందనమాట. అవుట్ అంటే ఒక టపాకాయని అడిగిందనమాట. ఎలుక వీణ అవుటును ఇచ్చింది. ఎలుక అవుటును వెలిగించి డామ్ అంటూ అవుటుని పేలిందనమాట. పేలేసరికి మేక భయంతో పరుగులు తీసేసరికి వేషం బయటపడింది. అది వేసుకొచ్చినటువంటి వేషం బయటపడింది అనమాట. మేక నిజ రూపము తెలుసుకున్న జంతువులన్నీ సంతోషంగా నవ్వుకున్నాయి. క్రింది పదాలను చదవండి, అక్షరాలను గుర్తించండి. ఇటుక, ఋషి, ఎలుక, ఏనుగు, 5, ఒంటె, అవుటు, 1, మేషం, వీణ. ఈ క్రింది పదాలను చదవండి, వాటితో ఏర్పడే వాక్యాలను చెప్పండి. ఈక, కలప, బంక, పటం, కలకల, హనుమంతుడు, ఇలా, హంస, బాణం, ఏనుగు, హాలు, ఇంత, సరళ, అవుటు, ఏడో, హిందీ, ఊహ, గళం, యువతల, 5, ఏతం, హుషారు, వర, గరళం, ఎడమ, తాళం, ఏకం, కుహు, ఉష, కరణం, 1, సహనం, ఏడాది, హెలన్, లవణం, ఒంటె, ఏతం, ఋషి, ఏరువాక, 15, రుణం, ఓడ, అవుటు, ఓటు, ఔషధం, ఏకరువు, హైదరాబాదు. మేము ఒక అవుట్ పేల్చాము. ఈ విధంగా ఆ వాక్యాలు అనేటువంటి తయారు చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఇవన్నీ వచ్చేసి మనము కోతి అవుట్ పేల్చింది, రామ మంగ ఏనుగును చూశారు, కమల ఒంటె ఎక్కింది, వనజ వీణ వాయించింది, సింహము అడవికి రాజు. ఈ విధంగా వచ్చేసి మనము సెంటెన్సెస్ అనేటువంటిది రాద్దాం. ఒక ఏనుగు బొమ్మకు వచ్చేసి రంగులు వేయండి. ఒక బొమ్మని గీసి రంగులు వేయండి.